హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి రానని మారాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అసెంబ్లీలో ఇంకా కూడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, ఆ ప్రతిపక్ష పాత్ర నేనే ఉన్నప్పటికీ దాన్ని గుర్తించట్లేదు అని చెప్పేసి ఆయన వాపోయారు. సో అందుకే అసెంబ్లీ సమావేశాలకు నేను రాను, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాటిని క్వశ్చన్ చేస్తాను, ప్రజల్లో తిరుగుతాను, కానీ అసెంబ్లీకి మాత్రం వచ్చేదే లేదని స్పష్టం చేస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఆల్రెడీ షర్మిల గారు అసెంబ్లీకి రాకుంటే నువ్వు రాజీనామా చేశాను కూడా అంది. మరి మీరేం చెప్తారు మేడం ఇష్యూ పైన? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి సీఎం పోస్ట్లో కూర్చోకుండా ఒట్టిగా అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేక ఇలాంటి డొంక తిరుగుడు కబుర్లని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంతకుమించి ఇంకేమీ లేదు. 11 మంది సభ్యులతోటి అసెంబ్లీలో ఒకప్పుడు 25-26 మంది సభ్యులు తెలుగుదేశం సభ్యులున్న తన పరిపాలనలో తను సీఎంగా ఉన్న అసెంబ్లీలో వాళ్ళని ఎట్లా ఎద్దేవా చేసింది. అట్లాగే అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు 2014 నుంచి 19 వరకు. అప్పుడు ఈ రోజా లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఏ విధంగా వెకిలి చేష్టలు చేసింది, అది సాక్షాత్తు సుప్రీంకోర్టు దాకా నడిచింది ఆ కేసు. ఇవన్నీ చూసినాయే కదా. ఇలాగే వాళ్ళు కూడా చేస్తారేమో, చేస్తే తట్టుకోలేము అన్న ఉద్దేశంతో నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాడు. అసెంబ్లీకి వెళ్ళను అనే దానికి ఏం చెప్తున్నాడు రీజన్? ఆయన నాకు మైక్ ఇవ్వరు అని చెప్తున్నాడు. మైక్ ఇవ్వకపోతే వెళ్ళి మైక్ ఇవ్వకపోతే నువ్వు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ప్రతిపక్షాలకి దక్కే కొన్ని పోస్టులు ఉంటాయి, ప్రజాపొద్దుల కమిటీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఉంటాయి. అట్లాంటి వాటిల్లో మీరు అవకాశం తీసుకోనట్లే కదా లెక్క. అంటే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, నేను సీఎంగా లేని కాడికి మిగతా వాళ్ళందరికీ పోస్టులు మాత్రం ఎందుకు అని ఉంది. ఏదైనా ఆయన తర్వాతే ఏదైనా, అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఆడచేతగాక మధ్యలో ఓడు అన్నట్లు అసలు నీకు వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళి అక్కడ నాకు మాట దక్కదేమో, వాళ్ళు కూడా అలాగే నన్ను ర్యాగింగ్ చేస్తారేమో, వీళ్ళు మ్యాథ్స్ ర్యాగింగ్ చేశారు కదా, అట్లా వాళ్ళు కూడా ర్యాగింగ్ చేస్తారేమో అని ఒక భయంతో, పిరికితనంతో, నిజంగా ఇంత పిరికితనాన్ని నేను ఇంతవరకు ఇంతమంది రాజకీయ నాయకులను చూశాం, కానీ ఏ రాజకీయ నాయకుల్లోనూ ఇంత పిరికిపంద లక్షణాలు కనిపించలేదు. ఇది పిరికిపంద చర్య తప్పితే వేరే ఏమీ కాదు. మరి వాళ్ళేమో పోయినసారి సింహం సింగిల్గా వస్తుంది, మాకెవ్వరితోడు అక్కర్లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు సింహం సింగిల్గా అసెంబ్లీకి వెళ్దాం? అసలు మిగతా 10 మంది కూడా ఎందుకు మీరు మాట్లాడిన ఒకటే, నేను మాట్లాడిన ఒకటే, అసలు నేను ఒక్కడనే వెళ్ళి చలాయించుకుని వస్తాను, చెలరేగిపోయి వస్తాను అని చెప్పి వెళ్ళొచ్చుగా. అసలు వాళ్ళోళ్ళు చెప్పిందే కదా సింహం సింగిలు అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా ఇంత నిష్క్రియ పరత్వాన్ని చూపించడం వెనకమాల అతను ఇప్పుడు అనుభవిస్తున్న మానసిక క్షోభ కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఎవరైనా సరే పూలు అమ్మించోట కట్లు అమ్మించోట పూలు అమ్ముతూనే ఉంటారు ఎవరు రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు గెలుస్తారో తెలియదు. గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవాలని లేదు, ఓడిన వాళ్ళు మళ్ళీ ఓడిపోవాలని లేదు. గెలిచిన వాళ్ళు ఓడిపోవచ్చు, ఓడిపోయిన వాళ్ళు గెలవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనం దేనికైనా సిద్ధపడాలి కదా. ఇప్పుడు మంత్రసానం తనం ఒప్పుకున్న తర్వాత మనం సిద్ధపడాలి కదా. మరి ఇలా అంటే ఇంకేంటి అర్థం? నేను అసెంబ్లీకి వెళ్ళను అని కూర్చున్నాడు. పైగా అదే ప్రెస్ మీట్లో చాలా పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. అసలు ఆ పిచ్చి మాటలన్నీ మనం మాట్లాడుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అధికారులు మాట వినట్లేదు, అధికారులు తెలుగుదేశం భజన చేస్తున్నారు, మీ తెలంగాణ అధికారి కూడా ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటా, నువ్వు రిటైర్ అయినా పట్టుకుంటా. అంటే ఇది ఎట్లుందంటే నీ ఊరు వస్తా, నీ ఇంటికి వస్తా,
నీ గడపలోకి వస్తా, నీ నట్టింట్లోకి వస్తా అని మాట్లాడినట్టుంది తప్పితే వేరేగా లేదు. అసలు అధికారుల్ని, పవర్ని, జ్యుడిషియల్ పవర్ కావచ్చు, ఏ పవర్నైనా నువ్వు అబ్యూజ్ చేసినంతగా ఎవరూ చేయలే రాజకీయాల్లో. ఓకే. మీ నాన్న అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలెట్టేసావు నువ్వు పవర్ అబ్యూజ్ చేయటం. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అసలు నీ ఇంట్లో నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా ఇదే పని చేసావేమో. ఇప్పుడు నేను టెన్త్ ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్తావు, కానీ అసలు వాస్తవాలు వేరేగా ఉన్నాయని అందరూ చెప్తుంటారు. నువ్వు ఎంత అబ్యూజ్ చెయ్యకపోతే అసలు నీ పరిస్థితి ఎట్లుంటది? సాక్షాత్తు నీ కిందన్న పనిచేసిన అధికారులు, మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులు, మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఉన్న మంత్రులు అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళేగా. పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళేగా. మరి అలాంటప్పుడు ఇంత అబ్యూజ్ నువ్వు చేసి ఇప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడడం అధికారుల గురించి, మీరు పాతాళంలో ఉన్న పట్టుకుంటా, నాగలోకంలో ఉన్న పట్టుకుంటా, సప్త సముద్రాల అవతలు ఉన్న పట్టుకుంటా, ఇట్లాంటి ఛాలెంజ్లు చేయటం ఎంతసేపు? 2029లో మళ్ళీ నేనే వస్తా, ఇవన్నీ నీ కార్యకర్తలకు ఏమన్నా కొంచెం బూస్ట్ ఇవ్వడానికి, బూస్టప్ చేయడానికి పనికొస్తుందేమో కానీ మామూలుగా అయితే పనికొచ్చే వ్యవహారాలు కాదు ఇవి. ఇంత తలతిక్కల వేషాలు వేస్తున్నావు అంటే నీకే చెల్లిపోయింది జగన్మోహన్ రెడ్డి అనాలనిపిస్తుంది. అసలు అసెంబ్లీకి రానివాడు ఎందుకు పోటీ చేసినట్టు అసలు ఎలక్షన్స్ లో? ఇది ప్రజాధనం వేస్ట్ కదా. నీకు 40% మంది ఓట్లు వేసున్నారు. ఇప్పటికే నాకు 40% ఓట్లు వచ్చినాయి అన్నావు. సీట్లు 11 కావచ్చు, 40% మంది ప్రజలు నీ వెనకున్నారు. అంతే కదా, నువ్వు చెప్పిన లెక్కే కదా ఇది. మరి 40% మంది రేపు నీకు ఓటు ఎట్లా వేస్తారు? నేను నీకు ఓటేస్తే నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు, మా తరఫున మాట్లాడలేదు, మా కోసం పనిచేయలేదు, నీకెందుకు ఓటేస్తావని అడగరా వాళ్ళు? అసలు నీకైనా మనసొప్పాలిగా. నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాలు చెయ్యాలి, రాజకీయమే, గెలిపోవటంలే, నేను మళ్ళీ పోయిన చోటే వెతుక్కోవాలి అనేది ఉండాలి కదా నీకు. అసలు నీ మైండ్లో ఏముందో ఎవరికి అర్థం కావట్లే. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు నీ కార్యకర్తలకు ఏమి ఉద్బోధ చేస్తున్నావో, వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమి స్ఫూర్తిని పొందుతున్నావో, నువ్వేమి స్ఫూర్తినిస్తున్నావో, అదే ఉత్సాహము ఇట్లాంటివి ఉంటాయి కదా, ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు. అసలు అసెంబ్లీకి వెళ్ళినంటాం ఏంటి? ముచ్చటపడి బళ్ళో పిల్లోడిని వేస్తే తల్లిదండ్రులు నేను బడికి వెళ్ళినట్టుంది, మీరు అన్నట్టు ఇందాక మారం చేస్తున్నట్టుంది తప్పితే వేరే ఏమీ లేదు. అసలు ఎక్కడ వెళ్ళలేదు ఇట్లాంటిది. ఏదైనా సరే ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటాము. ఇప్పుడు ఒక్కోసారి అండి కమ్యూనిస్టులు ఒక్కొక్కళ్ళే ఉంటారు, వాళ్ళు వెళ్తారు అసెంబ్లీకి, వెళ్ళి మాట్లాడేది మాట్లాడతారు. అసలు పక్కన శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు నెలనివ్వు అంటే నువ్వు అనుభవించింది ఏది ఇంకెవడు అనుభవించడానికి వీల్లేదు, అది నీ సొంత వాళ్ళైనా సరే. మరి రాజీనామా చేయమని అంటుంది షర్మిల. ఆమె ఎందుకంటుందో గాని చేస్తాడా? ఇంత మొండోడు మూర్ఖుడు, ఏదో మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు గాని ఏమో నేను అలా అనుకోట్లా, బలవంతుడు అనుకోట్లా, చాలా బలహీన మనస్కుడు అనిపిస్తుంది. అసలు ఒక ఛాలెంజ్ గా తీసుకుని వెళ్ళి మాట్లాడాలి, ప్రజల సమస్యల తరఫున ప్రిపేర్ కావాలి. సమస్యలు ఏంటి, ఎక్కడ ఏ మూల ఏ సమస్య ఉంది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, నీదైన శైలిలో నువ్వు పరిష్కారం ఇవ్వు, నీదైన శైలిలో నువ్వు మాట్లాడు అసెంబ్లీలో. అంతేగాని మాట్లాడకుండా ఏం చేస్తా? గుడ్డుగురాలు పళ్ళుదవుతావా ఇంట్లో కూర్చొని? లేకపోతే అందరూ అన్నట్టు పబ్జీ ఆడుకుంటావా? ఏం చేద్దామని అసలు? దీని బదులు ఇలా అసెంబ్లీకి గెలిచిన తర్వాత కూడా ఒక శాసనసభ్యుడిగా నీకు ఒక హక్కు ఉంటుంది. నువ్వు వెళ్ళని కాడికి అసలు రాజకీయాలు మానేసి, నాకు సరిపడే వ్యవహారం కాదని. అమితాబ్ బచ్చన్ ఉన్నారు కదా, ఆయన ఒకప్పుడు ఎంపిక చేశారు. చేసి ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఆయన ఒకటే అన్నారు, ఈ రాజకీయాల్లో పనిచేయటం నా వల్ల కాదు, నాలాంటి వల్ల కాదు, నేనెంత నిస్వార్థంగా ఉన్నా నన్నుగా ఉండనివ్వట్లేదు, నాకు ఈ రాజకీయాలు వద్దన్నాడు. జన్మలో మళ్ళీ నేను రాజకీయాల పేరెత్తనన్నాడు, రాజకీయాలు ఊసెత్తనన్నాడు. అట్లాగే ఉన్నాడు. మరి నువ్వు కూడా అట్లా ఉండొచ్చు కదా.
ఎందుకు ఈ రాజకీయాలంటే తైతెక్కలాడడం లాంటిదా? కాదు కదా. సరే, ఇలా ఎన్ని చెప్పుకున్నా మనం, అతని బుద్ధి అయితే మారే బుద్ధి కాదు. ఓకే. అతనిది ఏమంటారు దాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఓకే. ఇప్పుడు కొన్ని బండ్లు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో వస్తాయి బయటికి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో వచ్చే వాటిని ఎంత రిపేర్ చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ కార్ల కంపెనీలు వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చింది, ఆ బళ్ళన్నీ వెనక్కి ఇవ్వండి, మేము దాన్ని క్లియర్ చేసి మీకు ఇస్తాము అని చెప్పి ఆ కంపెనీల వాళ్ళు కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ వాళ్ళ దగ్గర వాహనాలు కొనుక్కున్న వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు. మరి మనుషుల్ని ఎవరు కాల్ఫర్ చేస్తారు? నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందయ్యా, బ్రహ్మదేవుడు అయితే పిలవలేడుగా, రా బాబు నీ మ్యానుఫ్యాక్చరింగ్ తప్పు ఉంది, కరెక్ట్గా లేదు, చిప్పులు సరిగా లేవు, కొంచెం ఇటు అటు అటు ఇటు పడినాయి, నేను సరి చేస్తాను రమ్మని అయితే బ్రహ్మదేవుడు అయితే అడగలేడు కదా. అందుకని చెప్పి ఈయనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది, ఈయన సెట్ కాడు. ఈయన ఎక్కడ సెట్ అవుతాడంటే, ఎవరైనా రాజకీయాల్లో ఉంటే ఆ రాజకీయాలను అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకోల్ చేసి డబ్బులు సంపాదించడానికి, లేదు అంటే తనే అధికారంలో ఉండి ఆ అధికారంతో లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, ల్యాండ్ స్కాము, ఆ స్కాము ఈ స్కాము చేసి డబ్బులు సంపాదించడానికి, అంటే పవర్ అన్నా ఉండాలి, తన నాన్నలాగా పవర్లో అయినా ఉండాలి. ఇలా ఉంటే తప్పితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికొస్తాడు తప్పితే వేరే పరిస్థితుల్లో, అధికారం లేని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి నడపలేడు, అతను రాజకీయాల్లో ఉండలేడు. ఇది నిర్వివాదాంశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.